హల్లెలూయా. మరి ఒక మాట హెచ్చరిక చేస్తున్నాను, దేవుడి సేవ ఏంటో మీకు తెలుస్తుంది. కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు. హల్లెలూయా. కుల పెద్దలు అంటే ఎవరు? కులానికి పెద్దలు. పెద్దలే వాళ్ళు కులానికి మాత్రమే సుమా, సంఘానికి పెద్దలుగా పెట్టుకున్నారా యేసయ్యను సిలువేస్తారు. ఎందుకంటే వారు రారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వారు రారు చర్చికి. చుట్టుపక్కల కమ్మ, కాపు, రెడ్డి, బేపనోళ్ళు, సాయిబులు ఉన్నారు. వాళ్ళు వస్తారా మన చర్చికి? రారు. ఎందుకని? అది మాలోళ్ళ గుడిరా, ఇది మాది కూడా. ఎందుకని? ఒకటి గుర్తుపెట్టుకోండి, గోత్రాన్ని పెట్టి పెద్దలు పెట్టుకుంటారు, వాళ్ళు రారు. వాళ్ళు తాగుబోతులు ఉంటారు, సిగరెట్లు కలిసే వాళ్ళు ఉంటారు. ఏమండి? వారు రారు, వీళ్ళ వాళ్ళని అంకోళ్ళు రారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అవునా? కుల చర్చ చేయకండి. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయం. ఎలా పట్టుకోవాలి? ప్రసంగి నేను చెప్పినట్టు పట్టుకుంటేనే కుదురుద్ది. ప్రసంగి 4వ అధ్యాయము ఎడమ చేతితో పట్టుకోవాలి. ప్రకటన గ్రంథము ఏమండి కుడి చేతితో పట్టుకోవాలి. ఎడమ చేతితో ప్రసంగి, ప్రకటన గ్రంథము కుడి చేతితో పట్టుకోవాలి. లూకా సువార్త మీ చేతి బొట్టనేళ్ళు కానీ మీకు అనుకున్నమైన వేలుతో లూకా సువార్త 13వ అధ్యాయం పట్టుకోవాలి. ఏ అంకి చెప్తున్నానో పక్క అధ్యాయంలో కూడా అదే అంకి చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి? 6వ వచనం చూడండి త్వరగా. శ్రమయను గాలికైన ఆత్మలు ఆకుండా చదవాలి. నేను ఆపితే మీరు ఆగకూడదు. 2 చేతులతో శ్రమ పడుతున్నారు, అయినా నెమ్మది లేదు. ఇంకో 6వ వచనం, ప్రకటన గ్రంథంలో 6వ వచనం త్వరగా. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎన్ని చెవులు ఉంటాయండి? ప్రకటన గ్రంథము 3:6 ఏముంది? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3 రెడీగా ఉండాలి, మాటి మాటికి తీస్తాం. ఏమండి? ఎన్ని చెవులు ఉంటాయండి? ఏంటండి? 2 చెవులున్నా ఒక్క మాట వింటున్నావా? భూమి మీద విశ్వాసము కనుగొందునా అంటున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కాబట్టి 2 చేతులు 2 చెవులు, ఫలితమేమి లేదు. లూకా సువార్తలో 6వ వచనం చదవండి. ఇంకో 6. 2 జాతుల వృక్షాలండి. ఇక్కడ 2 జాతుల వృక్షాలు ఉన్నాయి, అంజూరపు చెట్టు, ద్రాక్షవనము. ఏమండి? ఫలాలు చూస్తే ఏమియో దొరకలేదు. 2 జాతుల వృక్షాలు, 2 చేతులు, ఏమండి? 2 చెవులు. హల్లెలూయా. ఓకే. 7వ వచనం చూడాలి. కలిసినాయండి. మనిషికి ఎన్నున్నా ఫలితమేమీ లేదు. సొలొమోనుకి 700 మంది పెళ్లి భార్యలు, అది కాక 300 మంది ఉపపత్నులు, కలిసి 1000 మంది భార్యలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 5 సంవత్సరాలా? 40 సంవత్సరాలు. అతని కాలంలో వెండికి విలువ లేదు, ఫ్రీగా ఇచ్చారు. అటువంటి సొలొమోను బ్రతుకుడు అసహ్యమైందంట. బ్రతుకుడు ఏమన్నాడండి? అసహ్యమైంది అన్నాడంట. 7వ వచనం చెప్తున్నాడు, ప్రసంగి 7వ వచనం. ఆయనే చదవండి. నేను ఆలోచింపగా అది యేసన్న గారు అన్నాడు, ఇన్ని అంతా వ్యర్థమని వ్యర్థులైరు ఎందరో అన్నాడు. హల్లెలూయా. అర్థమైందండి? వ్యర్థమని చెప్పుకొచ్చాడు. భార్యలు వ్యర్థమంట, 1000 మంది వ్యర్థమేనంట. ఏంటి? 1000 వ్యర్థాలు చెప్పాలి ఇక. ఏమండి? పిల్లలు వ్యర్థమే, జ్ఞానం వ్యర్థమే, అన్నీ వ్యర్థమే. ఎందుకు వ్యర్థమైందంట? అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శని ఉందంటారు. మీ వైపు సామెత తెలియదేమో. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లున్నోట్లో శని ఉంది. దేవుని స్తోత్రం. ఇక్కడ వ్యర్థమనగానే లూకా సువార్తలో కూడా 7వ వచనం. రెడీ అయిపోవాలి మీరు. నేను నా వైపు చూడక్కర్లా. 3 ఏండ్ల నుండి అంజూరు పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. కట్ ఇట్ డౌన్. అర్థమైందండి? వ్యర్థమంటే వ్యర్థం వచ్చిందా? ఏమండి? వ్యర్థమంటే వ్యర్థం వచ్చిందా? హల్లెలూయా. ఈ భూమి ఎలా వ్యర్థమైపోతుంది? సొలొమోను వెతికాడు, అందము చూడవయ్యా, ఆనందించవయ్యా అని. ఆ భార్యని ఈ భార్యని కనిపించిన అమ్మాయినల్లా ప్రేమించాడు. కనిపించిన అమ్మాయిలలో ప్రేమలో పడ్డాడు, ప్రేమించాడు, దేవాలయాలు కట్టాడు. అన్ని దేవుడిని వదిలేశాడు.
వీళ్ళందరూ కలిసి అతనికి శాంతి ఇవ్వలేకపోయారు. 1000 భార్యల కంటే శ్రేష్ఠుడు యేసయ్య. హల్లెలూయా. ఏమండి, చివరికి ఏడ్చి చెప్పాడు, మానవ కోటికి ఇదే విధి, పరమాత్మ సన్నిధికి చేరవే మనస. యెహోవాయందు భయభక్తులు కలిగి దేవుడు వెతుకుతున్నాడట. ఏమండి, ఏం వెతుకుతున్నాడంట? యథార్థవంతుడు ఉన్నాడేమో అని, తన ఎడల యథార్థవంతుడు ఎవడైనా ఉన్నాడేమో అని లోకమంతటా సంచారం చేస్తుంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు గలవాడిని కనుక్కుంటాను చూస్తూ ఒక్కడు కూడా దొరకలేదంట. 3 ఏళ్ళ నుండి వెతుకుచున్నారు కానీ ఒక ఫలమైనా ఆ సహోదరి 50 ఏళ్ళు ఉంటాయి. 50 ఏళ్ళ నుంచి వెతుకుతున్నారు కానీ ఫలమేమీ లేదు. ఈ బ్రదర్కి 30 ఏళ్ళు ఉంటాయేమో, 30 ఏళ్ళ నుండి చూస్తున్నాను కానీ ఓ ఫలమేమైనా, అది దేవుడు అనేది. హల్లెలూయా. ఫలాలు లేకపోతే చెట్టు నరికేయమంటున్నాడు. ఇప్పుడే గొడ్డలి వేరునా ఉంచబడింది. సర్ప సంతానమా, రాబో ఉగ్రత మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? హల్లెలూయా. కాబట్టి అండి 7 వచ్చినాయా, మరి ఎందుకు ఫలించలేదు? ఇంకో 7 ఉంది, త్వరగా మీరు వెళ్ళిపోవాలి. పిలతోలుపులు ఏమన్నా సంగపు దూతకు ఎలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి. హల్లెలూయా. తాళపు చెవి అవి ఉందంట. తాళపు చెవి కలిగి ఎవడు ముయ్యి లేకుండా వేయవాడును, ఎవడు వేయి లేకుండా తీవాడునైనా ఏంటండి సత్యస్వరూపంట. హల్లెలూయా. నేనే మార్గము, నేనే. నీ రాజ్యం కాదు, నీ భార్యలు కాదు, నీ జ్ఞానం కాదు, నీ బంగారం కాదు, నీ వెండి కాదు, నేనే. నా వైపు చూడు. సక్సెస్. నేను తాళం వేసేస్తాను సుమా. అమ్మా, ఉద్యోగం ఎందుకు లేదు? తాళం ఆయన వేసాడు. గర్భఫలం ఎందుకు లేదు? తాళం ఆయన వేసాడు. ఎందుకు మనం అప్పు తీరట్లేదు? తాళం ఆయన వేసేసాడు. నేను మూస్తే తెరిచేవాడు లేడు, తెరిస్తే మూసేవాడు లేడు. తట్టుడి నీకు తీయబడును, వెతుకుడి నీకు దొరుకును. దాసుడు కన్నుల యజమాని తట్టు చూసినట్టు ఆకాశముందు ఆసునుడా నీ తట్టే మా కన్నులో. దేవుని స్తోత్రం. మానవుడు బాధలు ఎలా పడుతుంటే చెట్టుని ఎందుకు వేస్తాడంటే వ్యవసాయదారుడు ఫలాల కోసం ఆశిస్తాడు. అయితే యేసయ్య ఎంతో లోకాన్ని ప్రేమించి ఏం చేశాడట? 8వ వచనం, ప్రకటన గ్రంథంలోనే 8వ వచనం చదవండి. నీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమిగా కనబడలేదు కనుక నీకున్న శక్తి కొంచెమైనను నా వాక్యము గైకొని నా నామం ఎరగనలేదు. తలుపుని ఎదుట హల్లెలూయా పరలోకం తెరిచాడమ్మా. హల్లెలూయా. సహోదరులు ఏమంటే పాడారు, పరలోకం తెరిచి నా కోసం వచ్చావయ్యా అన్నట్టు. పరలోకం తెరిచాడట. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటనుకున్నారు? గార్లపూర్లో ఉండకూడమా? పరలోకం మనకు తెరవబడింది. హల్లెలూయా. మరణం ఇక ఎక్కడనో లేదు. అర్థమైందండి? హల్లెలూయా. కాబట్టి పరలోకం తెరిచి బైబిల్ ఇచ్చి వింటున్నారండి? ఆ వెనకతలు ఉన్నవాళ్ళు ఒకళ్ళు ఉండాలి అక్కడ కాపలా. మాట్లాడుతున్న వాళ్ళు కొట్టండి. ఏమండి, ఒకటి చూడండి, పరలోకం తెరిచి బైబిల్ ఇచ్చి పాస్టర్లు ఇచ్చి మందిరాలు ఇంత కష్టపడి కడితే ఎద్దును చూసుకుంటానికి వెళ్తున్నారంట, భార్యను చూసుకుంటానికి వెళ్తున్నారంట, పొలాన్ని చూసుకుంటానికి వెళ్తున్నారంట. కాబట్టి దేవుడు లెక్క అడుగుతాడట. మనకు ఈ నూతన సంవత్సరం ఇస్తే కాదు, ఒకటికి 5, ఒకటికి 2, ఒకటికి 1 ఇచ్చి లెక్క అడిగాడే లేదా? ప్రతివాడు తన గురించి దేవుడికి లెక్క. ఇది లెక్కల గురించే నేను చెప్తున్నాను. వచ్చినాం మా దినములు లెక్కించిన మాకు నేర్పము, మాకు జ్ఞాన హృదయమో. ఫలాలు లేకపోతే అడుగుతాడు సుమా, ఎక్కడా సారం లేదు సుమా. ఇప్పటికి ఈ మాటలు చెప్పానమాట. ఏడులోనూ సారం లేదు. ఏదో సంపాదించుకోవడానికి వెళ్తున్నావేమో, ఏమీ సారమో. అందరూ ఏడవాలి. నువ్వెంత ఇంజనీరింగ్ చదివించినా, ఎంత లక్షలు పెట్టి పెళ్లి చేసినా. కాబట్టి అండి తలుపు తీసాడట. తలుపు తీసినా మరి ఈలాగా అన్ని ఏర్పాటు చేస్తున్న ఫలాలు లేక ఆ తండ్రి ఏడుస్తుంటే నరికేయమంటుంటే మళ్ళీ తండ్రి కుడిపార్చిన ఉండి ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇంకో 8 సానుకూలం అవుతున్నాడు నీకు తోడుగా ఉండి తలుపు తీశాడు. అయితే వాడు దాని చుట్టూ తవ్వి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. హల్లెలూయా. లివ్ దిస్ ఇయర్స్ ఆల్సో. ఈ సంవత్సరం కూడా ఉండనేమో. హల్లెలూయా. అమ్మా వినని వారలారా, దేవుని మర్చి వారలారా యోచించుకుని వచ్చే సంవత్సరం మళ్ళీ ఉంటారో ఉండరో? ఏమని దీంట్లో ఉన్నవారు వచ్చే సంవత్సరం ఉంటారా?
కంపల్సరీ 5 ఉండరు. హల్లెలూయా, అవునా కదా? 5 ఎవరికి లాటరీ తగులుతుందో, చిన్నోళ్ళకి తగులుద్దో, పెద్దోళ్ళకి తగులుద్దో, అవునా కదా? అవునా? హల్లెలూయా. జ్ఞాపం చేయడం మా ఆషామాష అనుకుంటున్నారు. ఎవరికి ఎక్కువ ఇవ్వబడుతుందో వారికి ఎక్కువ. కాబట్టి జాగ్రత్త అండి. ఇదే అనుకూల, ఇదే రక్షణ దినములో చెడ్డవి. ఏ మనిషి 30,000 రోజులు బతకట్లా. 30,000 ఏ మనిషిని బతికానని వాళ్ళు చేసిరండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు 25 ఏళ్ళు బతికిన వాళ్ళు లేరండి. 25 అంటే 75 సంవత్సరాలు, 1000 అంటే 3 సంవత్సరాలు, 25 3 75. ఒకవేళ బతికిన సగం నిద్ర, సగము అంటే పగలు రాత్రి కదా, చీకటి వెలుగులు కదా. ఏమండి, ఇప్పుడు బతికిన వాళ్ళందరికీ, ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ జ్వరాలు రాలేదా? తలకాయ నొప్పులు రాలేదా? వాంతులు రాలేదా? విరోచనాలు రాలేదా? ఏమండి, మనం గారెలు బూర్లు తినడానికి, మంచి బట్టలు వేసుకుంటానికైనా వచ్చే సంవత్సరం ఉంది. తలకాయ నొప్పులు ఉంటాయి. ఏమండి వాంతులు అవుతాయి, విరోచనాలు అవుతాయి, కిడ్నీ ట్రబుల్, గుండె జబ్బు, ఏమండి ఎయిడ్స్, ఇవన్నీ ఎదుర్కోవాలా? సంవత్సరాలు కాదు ఉన్నది, అన్నీ ఉన్నాయి. జబ్బులు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. రెక్కాడి దగ్గర డొక్క ఆడదు. సగం నిద్రే, దీంట్లో బతికిందేం లేదు. కళ్ళు గుడ్లు అప్పగించి ఈ రోజంతా మెలకు ఉండండి. ఎవరైనా నేను మెలుకుంటానండి అని వాళ్ళు నిలవండి, ఉండరు. ఎవరైనా నిద్రపోవాల్సిందే. అవునా? హల్లెలూయా. కాబట్టి అల్పమైన ఆయుస్సమ్మ, తర్వాత అజ్ఞానదు పురుగు. అది జాగ్రత్తగా జ్ఞాన హృదయం కలగజేసుకోవాలి. ఏమన్నాడు? అయ్యా, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, దాని చుట్టూ ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఇచ్చాడండి మీకు, కోటాలు పెడతాడు, ఎరువు వేస్తాడట. ఈ సంవత్సరం మారు మనసు పొందితే సరే, లేకపోతే కట్ ఇట్ డౌన్, నరికి వేయమంటాడట. అయితే ఎవరో నీకు ఉన్నారని నువ్వు కష్టపడుతున్నావు అని అడుగుతున్నాడు. దేవుడు నీకు తోడు కదా. దేవుడికి నువ్వు తోడుగా ఉండకపోతే ఎలాగా? అదే ప్రసంగిలో ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, జతగాడు లేడు, కుమారుడు లేడు. ఎవరి నిమిత్తమో కష్టం. ఎవరి నిమిత్తమో మాకు కష్టపడుతున్నావు? నా నల్లని ధాన్యాన్ని చిన్న చూపులు చూడక్కడి. నా సహోదరులు కోపించి ద్రాక్ష తోటకు కావలగత్తిగా నియమించారు. ద్రాక్ష తోటకు కావలగత్తిగా ఉంటున్నారంట ఈ సహోదరులు. ఎవరైనా నల్లది? నువ్వు నేనే. అర్థమైందండి? కన్యకను ఒక పురుషుడికి ప్రదానం చేసినట్లు మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రదానం చేయబడ్డాం. ఎవరికి? యేసయ్యకి. లోక స్నేహము వ్యభిచారం కాదా అంటున్నాడు. వ్యభిచారం లోక స్నేహం. హల్లెలూయా. కాబట్టి అండి, నువ్వు దేవుడితో స్నేహం చేయకుండా ఎవరి నిమిత్తం కష్టపడుతున్నావు? ఎవరునో నిన్ను ఇడిపించేవాడు ఎవరు లేడు. దావీదు తెలుసుకున్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నువ్వు ఇంకా తెలుసుకోలేక నువ్వు బుద్ధిహీనంగా ఉన్నావంటే ఏమండి, నీకంటే భక్తిహీనురాలు ఎవరో లేరు. ఎందుకంటే క్రైస్తవురాలు కాబట్టి. అన్యుల సంగతి వద్దు. దేవుని స్తోత్రం. యాకోబు 14 సంవత్సరాలు ప్రేమించాడు. ఎవరినండి? రాహేల్ని. యెబోద్రేవు దగ్గర ఏమన్నాడు? ఒంటరిగా మిగిలిపోయాడట. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్ప నాకీ లోకంలో ఏదున్నాదయ్యా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయుడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయుడా నన్ను విడిచిపోకయ్యా. ఈ గొప్ప అవకాశాన్ని ఈ సంవత్సరం కూడా నిన్ను సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చాడమ్మా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు తోడుగా ఉంటాడని దీవెనలు పొందావు. ఏ తెగులు నీ గుడారమో సమీపించదు, అపాయమేమీ రాదు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపడతావు, బయటికి వెళ్ళినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండటానికి వారం రోజుల ముందుగా క్రిస్మస్ చేసుకున్నావే, ఆయన పేరేంటి? దేవుడు మనకు తోడు. 1వ వచనాలు ఇక్కడ అన్ని నేను కలిపేసినట్టు ఉంటాయి. అక్కడ చూసుకోండి మళ్ళీ 1వ వచనం. ఏదైనా క్రిస్మస్ చూపెట్టమంటారు ఇలా చేసింది. నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను 7వ వచనం. తొలిచూలు కుమారుని కని 7వ వచనం. మనుషుని పోలికగా పుట్టి. ఇది మరియమ్మ క్రిస్మస్, అది యెహోవా క్రిస్మస్, ఇది యేసయ్య క్రిస్మస్. ప్రజలందరూ సువార్త, ప్రతి మోకాలు యేసు నామమున. అర్థమైందా? ఇప్పుడు క్రిస్మస్ కాదు కదా, కొత్త సంవత్సరం. హల్లెలూయా. కాబట్టి 1వ వచనం చదవండి త్వరగా. మీరే ఎన్నిసార్లు అడగ. పిమ్మట వివిధమైన అన్యాయ పనుల గురించి చర్చించి తిని, అది బాధింపబడేవారు
ఆదరించి దిక్కులేక కన్నీళ్లు విడుస్తున్నారు. వారిని బాధ పెట్టేవారు బలవంతులు కనుక ఆదరించేవాడెవడు? చదివేశారు. హల్లెలూయా. ఇక్కడ పాయింట్లు గమనించండి. ఆదరించేవారంట, బాధ పెట్టేవారంట, ఏమండి కన్నీళ్లు విడుస్తున్నారంట, అన్యాయం జరుగుతుందంట. అర్థమైందమ్మా? బలవంతుడంట, బాధ పెడుతున్నారంట, కన్నీళ్లు విడుస్తున్నారంట, బాధపడేవాళ్ళు, ఆదరించేవాడు ఎవడు లేడట, అన్యాయం జరుగుతుంది. ఇది మరి ఇక్కడ కలుస్తుందా? చూసుకోండి. పొడుపు కథ వేసినట్టు చూడండి, కలుస్తుందో లేదో. బైబిల్లో యొక్క మర్మం ఉందండి, వినోదించండి. లోకాసువార్తలో రండి, 1వ వచనం. ఒకటి చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే అన్యాయం జరుగుతుంది అన్నాడు కదా. ఏంటి అన్యాయం? ఇక్కడ అన్యాయం చూపెట్టిన దాంట్లో బలి అన్యాయం. బలవంతుడు ఎవరు? పిలాతు. అవునా? బాధ పెట్టేవాడు ఎవడు? పిలాతు. బాధపడేవాళ్ళు ఎవరు? గలిలీయులు. అక్కడ కన్నీళ్లు, ఇక్కడ రక్తము. అక్కడ ఆదరించేవాడు అంటే ఎవరు? ఇక్కడ యేసు. కలిసిందా లేదా? హల్లెలూయా. అర్థమవుతుందండి? బాధపడేవాడు ఉన్నారండి, బలవంతుడండి బాధ పెట్టేది, కన్నీళ్లు విడుస్తున్నారండి, అన్యాయం అంటున్నాడు. ఇక్కడ అన్యాయం ఏంటి? రక్తం అండి, బలి ఇవ్వడము. బలవంతుడు పిలాతండి, ఆదరించేవాడు యేసండి. మరి ప్రకటన గ్రంథంలో ఎలా కలుస్తుంది? బలవంతుడు ఎవరు? 7 నక్షత్రాలు చేతపట్టినవాడు. నక్షత్రం అంటే భూమి కంటే పెద్దవండి. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడి కంటే పెద్దవండి. లడ్డూలు కాదు పట్టుకుంది, బలవంతుడు పట్టుకొని అంటున్నాడు. 7 ఆత్మలు గలవాడు. ఆత్మ అంటే ఆదరించడానికండి. 7 ఆత్మలు గలవాడు, ఆదరించేవాడు చెప్తున్నాడు. బలవంతుడు, ఆదరించేవాడు. జీవించున్నావనే పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే. చెప్పాను కదా, సగం నిద్ర, రెక్కాడితే కానీ డొక్కాను, జబ్బులతో, వ్యాధులతో, ఉద్యోగాలు అవ్వాలి, పెళ్లిళ్ళు బాగోవాలి, కాపురాలు బాగోవాలి, బ్రతుకుతున్నది ఒక బ్రతుక. కన్నీళ్ళు విడుచుకుంటూ భర్త బలవంతుడు బాధ పెడతాడు, భార్య బలవంతులై బాధ పెడుతుంది, పిల్లలు బలవంతులై బాధ పెడతారు, బలవంతులై బాధ పెడతారు. దేవుడి స్తోత్రం. ఈ బాధలన్నిటికంటే అసలైన బాధ ఉందంట. బలమైనది, బలమైన దాంతో పోల్చాడు. ఏంటంటే బలమైందంటే మరణం. అన్నిటికంటే ప్రేమ మరణం కంటే బలమైందంటే బలానికి సాదృశ్యము మరణం. హల్లెలూయా. మరణమా నీ ముళ్ళెక్కడని మింగేశాడమ్మా దాన్ని. హల్లెలూయా. ఇదే ప్రజలందరికీ నీకు మరణమే కా, పాపం కూడా లేదు. చాలా మంది చెప్పరు పాపం కూడా లేదు, చంపేశాడు పాపాన్ని కూడా. ఆయన నేరారోపణ చేయవాడెవడు? శిక్ష విధించేవాడెవడు? ఆయనే నేరారోపణ చేస్తాడు. ఆయన లేదంటే లేదు, ఇక పాపం అనేది లేదు. హల్లెలూయా. అర్థమైందండి? పాపం అనుకున్న బలాన్ని ఇరిసేసాడు, మరణం కూడా లేదు. 2వ వచనము ఏమంటే ప్రసంగి గ్రంథంలో 2వ వచనం చూడండి. బతుకుచున్న వారి కంటే, గట్టిగా చదవమ్మా, బతుకుచున్న వారి కంటే కాలము చేసిన వారే చనిపోయిన వారు ధన్యులట. ఏమండి? చనిపోయిన వారు ధన్యులు. ప్రకటన గ్రంథంలో కలిసిందా? హల్లెలూయా. ఏమండి? 1 అయిపోయినాయి, ఇంకో 2 చదివి కాలం చేసిన వారే ధన్యులంటే ప్రకటన గ్రంథంలో 2వ వచనం చూడండి. దేవుని ఎదుట సంపూర్ణంగా కనబడలేదు కనుక జాగరూకుడివై చావుగా మిగిలిన వాటిని, చనిపోయిన వారి గురించి ఏడవకూడదట. హల్లెలూయా. ఏనండి దయచేసి, చనిపోయిన వారి గురించి ఏడవద్దు, చావుగా మిగిలిన వాటిని బలపరచంటాడు. అర్థమైందండి? అట్టి హింస పొందినందున వారు పాపులు అనుకుంటున్నారా? గతంలో హింస పొందిన వారే ధన్యులట. దీనికి ఉదాహరణ చెప్పాలి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇంజక్షన్ చేస్తున్నారు, కరోనాకి ఇంజక్షన్ చేస్తుంటే భర్త వెళ్ళిపోయాడు ఇంజక్షన్ చేయించుకొని. 15 మంది తర్వాత భార్య ఉంది. ఈ 15 మందిని వల్ల పొడుస్తున్నప్పుడల్లా భార్యకి భయం వేస్తుందా లేదా? అవునా? మరి వెళ్ళిపోయిన ఆయనకి భయమా? అయిపోయింది ఆయన పైన ఇంజక్షన్ చేయించుకొని. బతుకుతున్న వారికే బాధలు. దేవుని స్తోత్రం. ఇంకో 3వ వచనం ఉంది, త్వరగా చదవాలి. 3వ వచనం ప్రసంగిలో, పుట్టినవారు సూర్యుని కింద అన్యాయ పనులు చూడలేదు కనుక ఉభయుల కంటే వారే. ఇక్కడ పాయింట్ ఏంటి తెలుసంటే, పుట్టిన వారు ధన్యులు, చనిపోయిన వారి ధన్యులు, బతుకుతున్న వారికే బాధలు. పాయింట్ అది. పుట్టిన వారు ధన్యులంట, వారికి అన్యాయమే తెలియదట. హల్లెలూయా. ఇక్కడ 3వ వచనం ప్రకటన గ్రంథంలో, నువ్వు ఎలాగిన్నావో మారు మనసు పొందుము. హల్లెలూయా. మారు మనసు పుట్టినోడికి అవసరమా? పుట్టినోడికి మారు మనసు అక్కడ చెప్పాడు, అన్యాయమో చూడలేదు. లోకాసువార్తలో కూడా మారు మనసు అంటే, ఇక్కడ లోకాసువార్తలు ఏమంటున్నాడు చూడండి. 3 కారణం మీతో చెప్పుచున్నాను,
మీరు మారు మనసు పొందిన ఎడల, ఇక్కడ మారు మనసే అక్కడ శుద్ధత గురించి లై ఉంటుందండి. దేవుని స్తోత్రం. 4వ వచనాలు గొప్పతనాలు అంటమ్మా. మీకు ఏ గొప్పతనం కావాలి? దేవుడు గొప్పతనం ఏంటి కావాలి మనకి? పేద లాజరుని తీసుకెళ్ళాడు. నువ్వు గొప్ప అనుకున్నాయి గొప్ప కాదు. నీ మేడలు కానీ, నీ నగలు కానీ, నీ తిండి కానీ, నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుము. అనేక సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటున్నామేమో. ఏమో కొద్ది దినాలే ఉన్నాయి. హల్లెలూయా. ఉన్న దినాలు యుద్ధం లాంటివి సుమా. యుద్ధములో విశ్రాంతి లేదు. నువ్వు తోడుగా యేసయ్య వచ్చాడు. జాలి చూపుతున్న మనకు బుద్ధి లేదు. బుద్ధి గలవాడు ఆకాశమందు నక్షత్రమలే ఉంటాడు. అమ్మ 4వ వచనం ఏంటి? గొప్పతనాలు ఏంటి అంటే, ప్రకటన గ్రంథంలో 4వ వచనం చదవండి. అయితే తమ వస్త్రాలు అపవిత్రపరచుకునని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. అర్హులు. హల్లెలూయా. ధనం అర్హత, నీ నగల అర్హత, నీ పత్తి చీరల అర్హత, నీ డాక్టర్ బాబు అర్హత, నీ కలెక్టర్ అర్హత, నువ్వు ఇంజనీర్ అర్హత. ఏది అర్హత? వస్త్రాలు. మందిరానికి వచ్చి జాగ్రత్తగా చూసుకో. అయితే మనుషులు అలా ఉండట్లేదట, అది చూడట్లేదట. 4వ వచనం ప్రకటన గ్రంథం ప్రసంగిలో 4వ వచనం. కష్టమంతియు నేర్పుతోకుండా పనులన్నయు నరులకు రోషకారణం. అమ్మో మీ కాపురం అండి, మీ కమ్మండి, కష్టపడుతున్నానండి పొలంలో. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత నేర్పున్నా, ఎంత రోషమన్నా అంతా ఒట్టిదే. ఇక్కడ లోకాసువార్తలో శిలోహులో గోపురం కూలి చచ్చిన 18 మంది పాపులను కూర్చున్నారా అంటున్నాడు. హల్లెలూయా. మీ మందిరం చక్కగా కట్టారండి. ఏమండి, టవర్ల మీద టవర్లేసి కడతారు. ఎలాగంటే కాంగ్రెస్ 30 అడుగులు ఉంటే తెలుగుదేశం వచ్చి ఏం చేస్తారు? 35 అడుగులు పెడతారు. అలాగా పేరు సంపాదించుకోవడానికి బాబేలు గోపురం కడితే దేవుడు భాషలు చల్లా చెదురు చేశారు. ఇక్కడ గోపురం కట్టినప్పుడు 18 మంది చచ్చిపోయారంట. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. 18 మందిలో జ్ఞాని ఉన్నాడు. జ్ఞాని లేకపోతే ఆ టవర్ కట్టలేరు. ఇంజనీర్ లేకపోతే బలవంతుడు ఉన్నాడు, లేకపోతే రాళ్ళు పైకెళ్ళు. ఏమండి, ఇంకా ఎవరున్నాడు? ఐశ్వర్యవంతుడు కూడా ఉన్నాడు. డబ్బులు ఇచ్చేవాడు లేకపోతే కట్టలేడు. డబ్బు గలవాడైనా చచ్చిపోతాడు, బలవంతుడైనా. వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా ఉన్నవాడే గొప్ప. నువ్వు టవర్లు కట్టి మా అమ్మాయి పెళ్లి ఇది, మా ఊర్లోనే మా అబ్బాయి లాంటి వాడు ఎవడు పెద్ద టవర్ కట్టాలని చూస్తున్నావేమో. జాగ్రత్త. అయితే నువ్వేం చేయాలి? 5వ వచనం టాలీ అయిపోతుందండి. 5వ వచనం త్వరగా. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని మాంసము, బుద్ధిగల కణికలు, బుద్ధి లేని కణికలు. ఎంతమంది నిద్రపోయారు చెప్పండి అమ్మా? ఎంతమంది నిద్రపోయారో చెప్పండి. ఆయన కలపండి, ఆయన ఏంటో ఉన్నాడు. ఎంతమంది నిద్రపోయారండి? బుద్ధిగల కణికలు, బుద్ధి లేని. ఎంతమంది నిద్రపోయారండి? ఎంతమంది నిద్రపోయారు? ఎవరైనా చెప్తారా? 10 మంది నిద్రపోయారు. అది కరెక్ట్. హల్లెలూయా. ఏమండి, అందరూ నిద్రపోయారు. నీతిమంతులు లేడు ఒక్కడు. నిద్రపోవడం తప్పు కాదు, పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పు కాదు, వ్యాపారాలు చేసుకోవడం తప్పు కాదు. ఎగస్ట్రా జాగ్రత్త. మంగళవారం ప్రార్థన పెడితే వచ్చేవాలి, సోమవారం పెడితే వచ్చేవాలి. దుప్పి నీటి వాగుల కోసము. బుద్ధి లేని వాళ్ళు ఎవరు తెలుసా? ఆదివారం చాలు అనుకున్న వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. ఎందుకంటే పిలుపు ఉంది, వీళ్ళకే ఉంది, వాళ్ళకే అర్థమవుతుందా? కాబట్టి ఎగస్ట్రా నూనె సిద్ధం చేసుకోవాలి. బుద్ధి చేతులు ముడుచుకొని మాంసం భక్షించుకునే వారిగా ఉండవద్దు. ఏం చేయాలి? చేతులు ముడుచుకోక 5వ వచనము ప్రకటన గ్రంథంలో, జయించువాడు అలాగూ నాతో పాటు జయించాలి. అమ్మా చేతులు చాచు, ఆకు ఒక్క మాను, నీ సినిమాలు మానితే ఎలాగండి? దాని బదులు మోషే కచ్చుడు, దావీదు కచ్చుడు, సంసోను కచ్చుడు, ప్రభునందు ఆనందించు. మరలా చెబుతును, ప్రభునందు ఆనందించువారే ఫలిస్తారు. హల్లెలూయా. ఉసూరు మనం ఉండక్కర్లా. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ 5వ వచనం చెప్తాడు లోకాసువార్తలో, మీరు మారు మనసు పొందనేలా. అది ఇప్పుడు మారు మనసు కావాలమ్మా. ఈ సంవత్సరం నీకు మారు మనసు కోసం ఇచ్చాడు. ఊరికినే ఏమండి చక్కగా ఏదో సుఖంగా ఉండటానికి కాదు. దినములు చెడ్డవి, అవునా కాదా? ఏ సంవత్సరం మనకు లాస్ట్ సంవత్సరం మనకు తెలుస్తుందా? తెలియదు. ఇదే అనుకూల సమయం. కాబట్టి తప్పికొన్న వారులారా నేల యొద్దకు రండి. రోకలు లేకపోయినా